హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ది సినిమా కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాకి సంబంధించి చాలా మంది ప్రశంసలు కూడా కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్ర కావచ్చు, అటు నార్త్ ఇండియా కావచ్చు, అనేక మంది సినిమాని చూసి, ముఖ్యంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసి చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, పెద్ది సినిమాకి సంబంధించి 6 రోజులు అయిపోయింది, అయినా కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఎంతో నెగిటివిటీ క్రియేట్ చేసి ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేసినా కానీ ప్రజల నుంచి మాత్రం ఫస్ట్ టైం ప్రజలు రివ్యూవర్లు అందరికీ కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. కొంతమంది లేడీస్ అయితే ఈ సినిమా ఎందుకు బాగాలేదు అంటున్నారని చెప్పి తిడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేదంటే సాధారణమైనటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఈ సినిమా మీద రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మీద, ఈ స్టోరీ మీద కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రశంసలు కూడా వస్తుంది. ఎలా చూస్తారు సార్? హరీష్ గారు, ఒకటి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి, తనకు తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు అనేది బైబిల్లో ఒక మాట ఉంటుంది. దానికి నిర్వెత్త నిదర్శనం రామ్ చరణ్ గారు. తండ్రిని చూసి హ్యాపీగా లగ్జరీస్ జీవితం గడపచ్చు, ఏదో 4 సినిమాలు 2 ఫైట్లు, చక్కగా ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించవచ్చు. కానీ ఒళ్ళంతా గొల్ల చేసుకొని 3 పాత్రల్ని అవరోపగా చేయటం అనేది మనం ఇంతకుముందు ఏ నటుల్లో అయినా చూసామా? నిజంగా సార్, అసలు ఆ పాత్ర ఎంచుకోవటమే ఒక సాహసం. ఇప్పుడు బుచ్చిబాబుకి 43 సంవత్సరాలు, రామ్ చరణ్ 41 సంవత్సరాలు. 4 పదుల వయసులో శరీర దారుఢ్యాన్ని, ఆ శరీరాన్ని నియంత్రించుకోవటం అంటే మా విషయం కాదు. అంటే తన పాత్రలో లీనమైపోయాడు. నేను రంగస్థలంలో చూడండి, అద్భుతమైన నటుడు బయటకు వచ్చాడు. ఆ తర్వాత త్రిబులార్లో చూడండి, సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఇప్పుడు పెద్ది ద్వారా నేషనల్ అవార్డు, ఆస్కార్ కూడా నామినేట్ అవుతుందని అందరు నోట వినపడుతున్నమాట. మీరు అన్నట్టు అభిమానులే కాదు, చాలామంది ఇంటలెక్చువల్ మేధావులు, తటస్థులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, అభిమానులు సంఘానికి అతీతంగా అద్భుతమైన నటన కనబరిచాడని చెప్పన్నారు. వీళ్ళు మనుషుల, పశువుల ఈ నెగిటివ్ ట్రోల్ చేసేవాళ్ళు అనిపిస్తూ ఉంది. ఏదో చదువులు చదివి మనకలపు చదువులు అంటారు, మిడిమిడి నాలెడ్జ్తో ఏదో మీకు తెలుసున్న దైవాంశ సంబూతులుగా భావిస్తూ వాళ్ళు చెప్పింది నిజం అని చెప్పేసి ఇది చేయడానికి భావదారిత్యం అని చెప్పి అనంత శ్రీరామ్ చాలా బాగా మాట్లాడారు, విన్నారు. తర్వాత జగత్ బాబు కూడా బాగా చెప్పారు. నెగిటివ్ ట్రోలర్స్ కూడా థ్యాంక్ యూ. విజయాన్ని ఎవరు ఆపగలరా? నిజంగా సార్, వీళ్ళ 3-4 ఉన్నారు కొంతమంది. వాళ్ళని ఈ రన్నింగ్ పోటీలు పెట్టాలా? పరిగెత్తారా 100 మీటర్ అయినా మళ్ళా మనమాట, అది కుస్తీ పోటీలు పెట్టాలా, లేదా క్రికెట్ బ్యాట్ ఇచ్చి ఆడమనాలా? ఒకటి తీసి అప్పుడు చెప్పాలా? అని అది భావదారిద్రం అంటారా, భావప్రకటన స్వేచ్ఛ అంటారా? ఈ భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. విమర్శించడం అదే పదిగా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళని విమర్శిస్తే బాగా హైలైట్ అవుతారు కదా, ఆ ఇదితో వీళ్ళు మాట్లాడుతున్నారు. అది తప్పు. ఇకపోతే ఇండియన్ ఎరిక్లెస్, కలియుగ భీముడు, ఇండియన్ శాండో, ఛాతీ మీద ఏనుగు నిలబెట్టిన మగవాడు కోడి రామ్మూర్తి నాయుడు గారు. అటువంటి కోడి రామ్మూర్తి నాయుడు గారు కథ తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. బుచ్చిబాబు కథ తీసుకోవటం, ఉత్తరాంధ్ర నేపథ్యంలో క్రీడలను ప్రోత్సహించడం, ఆ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లో కేల్ ఇండియాలో భాగంగా మోదీ గారు స్ఫూర్తితో తీశారన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలు ఉంటాయి సార్. ఉప్పాడ బీచ్లో నేను చూశాను మత్స్యకారులను అన్నాడు. బుచ్చిబాబు చాలా న్యాచురాలిటీగా, భయపడకుండా, మనిషి చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు, కానీ తనలో కసి ఉంటుంది, బర్నింగ్ డిజైర్ ఉంటుంది. సుకుమార్ ఒక సినిమా తీశాడు రంగస్థలంలో. నేను బుచ్చిబాబు లేకపోతే చిట్టిబాబు క్యారెక్టర్ లేదన్నాడు. అంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి దాన్ని మొత్తం కంప్లీట్గా బుచ్చిబాబు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు నేను చెప్పిన లెక్కల మాస్టరు, నేను తనని బుచ్చిబాబు అనాలంటే నాకే ఇది వేస్తుంది, ఒక అసూయ వేస్తుంది. అంటే గురువుకు మించిన శిష్యుడిగా ఎదిగే కొంచెం ఒదిగే లక్షణం. ఈ కథను ఎంచుకోవటమే ముందు సక్సెస్ సార్. ఈ కథ నడపడంలో ఒంటి చేతితో పాపం తీసుకెళ్ళాడు ముందుగా ఎవరు? రామ్ చరణ్ గారు. అదే జగపతి బాబు చెప్తున్నమాట. ఇక్కడ నేను ఏమంటానంటే, కేంద్ర మంత్రులు, కేంద్ర విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఓబీసీ చైర్మన్, పార్లమెంట్ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు ట్వీట్ చేశాడు. ప్రధానమంత్రి ఖేల్ క్రీడా యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల క్రీడల్ని చేసే సినిమా చూపించడం రియల్లీ గ్రేట్ అని చెప్పి చిత్ర నిర్మాణ బృందానికి అటు దర్శకుడు బుచ్చిబాబు గారికి, నటించిన రామ్ చరణ్ గారు ప్రత్యేక అభినందనలు లక్ష్మణ్ గారు తెలియజేశారు. ఆ తర్వాత నిన్ననే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఇటువంటి సినిమా తీయాలని గట్స్ ఉండాలి. ప్రధానమంత్రి ఖేల్ యోజనలో భాగంగా గ్రామీణ క్రీడలు ప్రోత్సహించిన పెద్ద సినిమాలు రావటం అదృష్టంగా భావించాలని చెప్పున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఇటువంటి ఎంపీలకి పార్లమెంట్లో కూడా ప్రత్యేక షో వేస్తున్నారని తెలుస్తుంది ఢిల్లీలో. ఓకే. ఎందుకంటే ప్రధానమంత్రి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చిన సినిమాలు లేవు. మోదీతో కూడా కలిసినప్పుడు డిస్కషన్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఇటువంటి కథల్ని ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు చూపించారు. అదృష్టవశాత్తు 4 రోజులు పొడిగించారు వాతావరణ పరిస్థితి పిల్లలు కూడా. ప్రతి పిల్లలు కూడా బ్యాట్ పట్టుకొని ప్రతి పిల్లలు ఆయన కాలు కట్టే చేస్తున్నారు. అంటే ఇటువంటి సినిమాలు మనం చూసాం సార్. ఒకప్పుడు మాతృదేవలో మాధవి నటించినప్పుడు పిల్లల్ని అమ్ముకునేటప్పుడు బాధ కలప నీళ్ళు వచ్చేప్పుడు. ఆ తర్వాత ఇటువంటి సినిమాలు చూసాము. సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలా. నెగిటివ్ ట్రోల్స్ వాళ్ళని మనం ఎక్కువగా ఆలోచించుకోవాలి. వాళ్ళు పెద్దలు చేయటమే. కానీ సినిమా ఆపే పరిస్థితి లేదు. ఈరోజు 315 నుంచి 350 కోట్లు అంటున్నారు. సాయంత్రానికి కానీ ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తుంది. అది 400 కోట్ల 500 కోట్ల లేకపోతే 800 కోట్ల దగ్గర ఆగిద్దా లేకపోతే 1000 కోట్ల దగ్గర వెళ్ళిద్దా అనేది ఎవరు. బ్రేక్ ఈవెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ 340 కోట్లతో అయిపోయింది బ్రేక్ ఈవెన్. ఇంకేమో వచ్చే లాభాలే. డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఫిలిం వాళ్ళు తీసే థియేటర్స్ యాజమాన్యానికి కావచ్చు, ఓ మంచి సినిమా తీసేమన్న సాటిస్ఫాక్షన్. మన నిర్మాతతో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాడు, ఇటువంటి సినిమాకి చరిత్రలో రాదండి, మేము కూడా తీయలేమన్నాం. ఒప్పుకున్నందుకు రామచంద్ర గారికి దర్శకుడు ప్రత్యేక అభినందనలు చెప్పి ఆ నిర్మాత గారు చెప్తా ఉంటే నాకు ఆనందం అనిపించింది. అదేవిధంగా సినిమాల్లో ఈ ఫ్రంట్ లైన్ మీడియాలో నేనేమంటానంటే చిరంజీవి గారు ఏ సినిమా బాగున్నా చిన్న నటుడు ప్రత్యేకంగా అభినందించి ఇంటికి పిలిచి భోజనం పెట్టి బొక్కే పంపిస్తారు. కానీ ఆ సంస్కృతి ఎందుకో తగ్గిపోతా ఉంది. అంటే రామచంద్ర ఇంకా ఎదిగితే ఇంకెవరు ఉండలేరనే భయమేమో వాళ్ళల్లో ప్రస్ఫుటం కనపడుతుందేమో. అంటే సత్యదేవ హీరో సత్యదేవ్ కావచ్చు, సత్యదేవ్ ట్వీట్ చేశాడు అద్భుతంగా. నాని ట్వీట్ చేశాడు, అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశాడు. ఇటువంటి సినిమాలు రావాలి. మిగతా హీరోలు ఏమైపోయారండి? అంటే మీకంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆడియో ఫంక్షన్లకి మీరు ల్యాప్టాప్ ట్రైలర్ కి మీరు తీసుకెళ్లి చేసుకొని చిరంజీవి గారు ఎవరినన్నా పిలుస్తాడనే ఇదే అందరివాడిగా అనుకుంటే, తన కొడుకుని ఆయన షూటింగ్ మీద కేరళలో ఉన్నాడు. తన కొడుకుని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఈ సినిమాని ఎవరు కిల్ చేస్తున్నారు అని తెలియదా? ఆయన దైవం సంపదలు, ఆయనకి దైవ బలం ఉంటుంది. అంతా ఆంజనేయ స్వామి భక్తులు. ఎంత తొక్కాలనుకున్నా అంత ఫాస్ట్ గా బయటకు వస్తారు. కాబట్టి ఈ సినిమాని ఎవ్వరు ఆపే ప్రసక్తి లేదు. మీరు కూడా కిరణ్ టీవీలో చాలా రివ్యూస్ చూశాను. అద్భుతంగా ముందు రోజు ప్రివ్యూ కిరణ్ నుంచి మీరు వరకు కొన్ని పొదులు వీడియోలు చేశారు. అంటే సినిమా బతకాలి, 24 క్రాఫ్ట్స్ ఉండాలి. ఎవడో ఒకళ్ళు ఇద్దరు రీచులు చేసే ఇది వల్ల సినిమా ఎంకిల్ కాదు, ఇది ఆగదు. ఇది ఇంకా 4 గంటల పైకే వస్తుంది. జనాలు తీసుకెళ్తారు. సెకండ్ షో ఫస్ట్ షో ఫుల్ హౌస్ఫుల్ బోర్డులు కనిపించినాయి. కూడా హైదరాబాద్ కావచ్చు, రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు సార్ ఈ సినిమాకి. కుటుంబం మొత్తం కలిసి బిడ్డలకు చూపిస్తున్నారు సార్. బిడ్డలు పిల్లల చేతులు ఫోన్లు కాదు, ఈ సినిమా చూపిస్తే క్రీడల పట్ల ఆసక్తి క్రీడా మైదానం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు సార్. గొప్ప దేశం సార్, 140 కోట్ల ఈ దేశంలో ఇటువంటి సినిమా తీయాలంటే కలిసి ఉండాలి సార్. హిందీలో ఊపందుకుంది, ఫస్ట్ రోజు కొద్దిగా అట్లా ఉన్నా హిందీలో ఊపందుకుంది. కన్నడలో టాప్ కలెక్షన్స్ వస్తున్నాయి, తమిళ్లో వస్తున్నాయి. ఇది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు తమిళ రివ్యూస్, కన్నడ రివ్యూస్, హిందీ రివ్యూస్ కూడా తెలుగులోనే కొంతమంది అయిపోయింది. దానికి మొన్నటితో అయిపోయింది, ఇక ఆపలేరని అర్థమైపోయింది. కాబట్టి ఈ సినిమాని ఎవరు ఆపే ఇది లేదు. ఈ సినిమా అనేది ఒక చరిత్ర. నేషనల్ అవార్డు రావటం పక్క, ఆస్కార్ కి నామినేట్ అవటం కూడా పక్క. ఆస్కార్ లో సరైన నిర్ణయం జరిగితే ఆస్కార్ విజేతగా ఈ యొక్క భారతీయ చిత్రం వచ్చినా ఈ పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి సార్, హరీష్ గారు అప్పుడే నమస్కారం చెప్తాను. కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ సినిమాని కిల్ చేయాలనే సమయంలో కిరణ్ టీవీ అనేది ప్రత్యేక కిరణ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, పొదుపు సంఖ్యలో వీడియో తీసుకోవచ్చు. ప్రజల్లో ఏమున్నది, ఎలా స్పందించారు, పబ్లిక్ టాక్ ని ప్రజల ముందు ఉన్నది ఉన్నట్టుగా పెట్టడం అనేది ధైర్యం ఉండాలి. అది యాజ్ ఎ జర్నలిస్టులుగా కిరణ్ గారు అయితే సీనియర్ జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్గా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.